जिला संगारेड्डी के जहीराबाद में वाक़ एमएलए कैंप ऑफिस में बुलेट ट्रेन के मसले पर रुकन असेंबली मानिक राव ने साबिक डीसीएमएस चेयरमैन शिव कुमार के हमरा एक प्रेस कॉन्फ्रेंस से खिताब किया। इस मौके पर इन्होंने बताया कि राज्यसभा में बीआरएस पार्लिमानी पार्टी के कायद एमपी रवि चंद्र के ज़रिए मरकज़ी वज़ीर रेलवे समेत मुतअद्दिद मरकज़ी वज़रा से मुलाकात के लिए अपॉइंटमेंट तलब की गई है। हैदराबाद मुंबई मुजज़ा बुलेट ट्रेन को जहीराबाद के रास्ते गुजारने का मुतालबा करते हुए पार्लियामेंट इजलास के दौरान मरकज़ी वज़ीर रेलवे से मुलाकात करके एक याददाश्त पेश करने के लिए वक्त अपॉइंटमेंट तलब किया गया है। ये बात जहीराबाद के रुकन असेंबली मानिक राव ने बताई। इन्होंने कहा कि पार्टी के अवामी नुमाइंदों के हमरा नई दिल्ली जाकर मरकज़ी वज़रा से मुलाकात करेंगे। इन्होंने कहा कि 20 जुलाई से 5 अगस्त तक जारी रहने वाले पार्लियामेंट इजलास के दौरान जहीराबाद के अवामी नुमाइंदों और तमाम सियासी जमातों के कायदीन के साथ नई दिल्ली जाकर हैदराबाद मुंबई मुजज़ा बुलेट ट्रेन को जहीराबाद के रास्ते मुंतकिल करने की ज़रूरत से मरकज़ी हुकूमत को आगाह किया जाएगा। इस सिलसिले में मनसूबे की अहमियत और अवामी ज़रूरत को उजागर करते हुए एक तफसीली याददाश्त भी मरकज़ी वज़रा को पेश की जाएगी। ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా సోదరులకి నమస్కారం. కొన్ని రోజుల క్రితం మేము ఈ బుల్లెట్ ట్రైన్ గురించి డిస్కషన్ ఆల్ పార్టీ విషయం కూడా అందరిని కూడా సమీకరించి ఇది మన జహీరాబాద్కు రావాలని మేమందరం కూడా డిసిఎంఎస్ చైర్మన్ గారు పెద్దలతో అందరితో మన బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఇతర ఆల్ పార్టీస్ అఖిలపక్షంగా డిస్కషన్ చేయడం జరిగింది. మొట్టమొదట మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాకున్న ఇన్ఫర్మేషన్ ఇది అంతే. మొట్టమొదట జహీరాబాద్ అలైన్మెంట్ హైదరాబాద్, సంగారెడ్డి, జహీరాబాద్, కల్బుర్గా, సోలాపూర్, పూణే, ముంబై అని వచ్చింది. తర్వాత మరి కొన్ని రోజుల తర్వాత మన కొత్తగా ఇప్పుడున్న మరి ఇన్ఫర్మేషన్ అంటే వికారాబాద్ అలైన్మెంట్ హైదరాబాద్, వికారాబాద్, తాండూరు, బుర్గి, కల్బుర్గి, సోలాపూర్ అది అట్లా మరి మేము గౌరవ రైల్వే మినిస్టర్ కానీ గౌరవనీయులు ప్రస్తుత ప్రధానమంత్రి గారికి మా యొక్క విన్నపం, ఏదైతే మీరు మొన్ననే ఒక నెల క్రితమో 2 రోజుల క్రితమో నీమ్స్ గురించి మీరు 2300 కోట్లు కూడా కేటాయించడం నీమ్స్ గురించి మా దగ్గర ఇంచుమించు 5000 పైన రైతులు ఈ నీమ్స్కి అయితే వారి యొక్క భూమిని నీమ్స్ గురించి వాళ్ళు మరి ఇవ్వడంలో ఈ స్మార్ట్ సిటీ అని అదేవిధంగా రాబో దినాలలో ఇది పూనా టైపు కాబోతుందని మరి చెప్పడం, అన్ని మేజర్ కంపెనీలు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తాయని మరి 4-5 లక్షల మంది ఎంప్లాయ్మెంటు వస్తుందని చెప్పడంతో మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే మీరు ప్రపోజల్స్ ఎక్కడైతే మరి వికారాబాద్ అంటున్నారో దానికి బదులు నేమ్స్ డెవలప్మెంట్ అవుతున్నది కాబట్టి మీరు హైదరాబాద్, ముంబై నుంచి వయా జహీరాబాద్ ఇవ్వాల్సిందిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఈ కార్యక్రమంలో మన పార్టీ తరఫు నుంచి కొంత ముఖ్య నాయకులని అదేవిధంగా అఖిలపక్షం నుంచి కూడా తీసుకొని ముఖ్యంగా మన పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వద్దిరాజు రవిచంద్ర గారిని కలుపుకొని వారితో మరి ఒక రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. గౌరవ రైల్వే మంత్రి గారిని అపాయింట్మెంట్ తీసుకోమని, దీనికి అఖిలపక్షం తీసుకొని వారితో మాట్లాడి కనీసం మనము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, ఇదే కాకుండా మరి జహీరాబాద్ మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ఇతరులు కూడా ఎక్కడెక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏ అయితే స్కీమ్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మరి ఇచ్చే ప్రయత్నంలో భాగంగా మేమందరం కూడా వెళ్ళాలని కలిసికట్టుగా వెళ్ళి ఈ బుల్లెట్ ట్రైన్ని జహీరాబాద్
ద్వారా నడిపించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, ఇతర మెదక్ జిల్లా ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మరి గతంలో కూడా వాళ్ళని అందరూ కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. కాబట్టి అందుకే ఈ మరి ఏదైతే పార్లమెంటు సమయంలో పార్లమెంటు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు పార్లమెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము పెద్దలను సంప్రదించి ముఖ్యంగా ఎంపీలను మరి మన జైరాబాద్ ఉన్న ముఖ్య నాయకులకి ఆల్ పార్టీ మీటింగ్ తీసుకువెళ్ళాలని ఆ భాగంగా మీరు ముందుగా వారికి ఈ యొక్క సూచనగా మీ ద్వారా వాళ్ళకి ఒక సందేశం పూర్తిగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ నీమ్స్ అనేది కూడా చాలా పెద్ద ఎత్తున జైరాబాద్కు రాబోతుంది. దేశమంతా భారతదేశం అంతా కూడా జైరాబాద్ తట్టు చూస్తూ ఉన్నారు. ఈ నీమ్స్ ఎత్తితే భారీ ఎత్తున మరి ఇక్కడ కంపెనీలు రాబోతూ ఉన్నాయి. అందుకే ఈ డెవలప్మెంట్ గురించి బుల్లెట్ ట్రైన్ కూడా జైరాబాద్ ద్వారా పోతే మరి ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. ప్రధానమంత్రి ఏదైతే ఆశిస్తున్నారో అంతకన్నా ఎక్కువ ఘనంగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతం చాలా ప్రశాంతమైన ప్రాంతం. కాబట్టి జైరాబాద్కి బుల్లెట్ ట్రైన్ అంటే బాంబే నుంచి మరి హైదరాబాద్ వయా జైరాబాద్ ద్వారా వేయవలసిందిగా సెంట్రల్ గవర్నమెంట్ని కోరుతా ఉంది.